గుడ్ మార్నింగ్ న్యూస్ స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు, ఆ వార్తల్లోని వాస్తవాలు, వాటికి సంబంధించి విశ్లేషణకు వెళ్దాం. ముందుగా న్యూస్ పేపర్ లో వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనం గమనించినట్లయితే ప్రధానంగా కాళేశ్వరం నీళ్లిచ్చి ఆదుకుని అంటూ మనకి వార్త కనిపిస్తోంది. నీటి కోసం రైతుల భిక్షాటన అంటూ వార్త చూస్తున్నాం. కాళేశ్వరం ప్యాకేజ్ 15 ద్వారా చెరువులు నింపి పొలాలకు నీళ్లు ఇవ్వాలంటూ కూడా రైతులు నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల రైతులు కొద్ది రోజులుగా సాగునీటి కోసం ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గురువారం నిన్న మండల కేంద్రంలో రైతు జేసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. అంటే తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక వైపు చూసుకుంటే ఎండిన చేను గుండె పగిలిన రైతు అంటూ చూస్తున్నాం. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 420 మంది, ఇప్పటి వరకు 420 మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 14 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న దారుణ పరిస్థితి కనిపిస్తోంది. అప్పులకు జడిసి తనువు చాలించిన అశోక్ రెడ్డి అంటూ చూస్తున్నాం. రుణ బాధతో పొలంలోనే ఊరేసుకున్న నాగరాజు అంటూ ఇద్దరు రైతులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి 3 ఎకరాల వరి సాగు చేసింటూ ప్రభుత్వ పెట్టుబడి సాయం వస్తుందన్న ఆశతో 2 లక్షలు అప్పు తెచ్చాడు. పెట్టుబడి సాయం అందక అప్పులు భారమయ్యాయి. ఎండలు ముదురుతుండడంతో బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీళ్లు అందక వరి ఎండిపోతుంది. సో అప్పులు ఎట్లా తీర్చాలో తెలియక ఆవేదన గురైన అశోక్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న దారుణ పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇంకొక వైపు చూసుకుంటే అంటే ప్రభుత్వ వైఫల్యం ప్రజల ప్రాణాలే తీస్తుంది ఏకంగా అనే దానికి నిదర్శనంగా అనేక విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మరొక సంఘటన చూద్దాం. ప్రాణం తీసిన ఇందిరమ్మ ఇండ్ల జాబితా అంటూ చూస్తున్నాం. ఇల్లు కాలిపోయిందని తనకు ఇల్లు కేటాయించాలని కోరినా లెక్క చేయని ప్రభుత్వం అంటూ మనం ఇక్కడ వార్త గమనించవచ్చు. గత నెల గ్రామ సభలో పురుగుల మందు తాగిన దళితుడు నాగయ్య అయితే ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి అంటూ చూస్తున్నాం. నాగయ్యది ప్రభుత్వ హత్య అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు మనం చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ పెద్ద సుదర్శన్ రెడ్డి చేసిన కమెంట్స్ కూడా మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే రాష్ట్రాల హక్కులు కాలరాయద్దు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, సెర్చ్ కమిటీ బాధ్యతలు గవర్నర్లకు ఇవ్వడం సరికాదు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే, ఉప ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, మిడ్ మానేరు మీదుగా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వేయాలి అంటూ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కేటీఆర్ బృందం భేటీ అయింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో ఆ నేపథ్యంలో ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ మిగతా నేతలతో కలిసి మాట్లాడుతున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయంటే సుప్రీం చూస్తుంది అంటూ మనం ఇక్కడ గమనిస్తున్నామంటే సిఎల్పి భేటీకి రాని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అనర్హత కేసు విచారణ నేపథ్యంలో డుమ్మా, ఎంసీహెచ్ఆర్డీ వరకు వచ్చి చాటుగా వెళ్లిపోయిన ఇద్దరు అంటూ కూడా మనం గమనించవచ్చు. తెల్లం కాల యాదయ్యలను పంపించేసిన కాంగ్రెస్ నేతలు అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. ఎంసీహెచ్ఆర్డీ దగ్గర ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాల యాదయ్య, తెల్లం వెంకట్రావు ఉన్నారు. వాళ్ళని అక్కడి నుంచి పంపించేసిన ఫోటోగ్రాఫ్ అది మనకు కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే నిధులు లేవు, పనులు లేవు అంటూ చూస్తున్నాం వార్త. ఆర్థిక స్థితి బాగోలేదు, ఇప్పట్లో ఇవ్వలేము అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల జలకంటూ చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఏదో హడావిడిగా వాళ్ళు ఏదో మీటింగ్స్ పెట్టుకొని ఏం చేస్తారు రాష్ట్రానికి అని అంటే నిజంగా నిధులు కేటాయింపుకి సంబంధించి నిధులు ఇస్తే కొంత అభివృద్ధి చేసి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళలేని స్థితి ఉందని ఏదో ఒక మాట అట్లా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జలకిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ పెద్దలు ఏం జరుగుతుందంటే ఇక్కడికి వెళ్ళే మూటలు ఢిల్లీకి తరలిపోతున్నాయి సూట్ కేసులు అనే ఒక అపవాదు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల జలకంటూ మన వార్తను గమనించవచ్చు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోయే సిచ్యువేషన్ ఉంది. ఇక వాళ్ళ దగ్గర నుంచి ఏం హామీ వస్తుంది అనే ఒక సిచ్యువేషన్ అనమాట. సో సిఎల్పిలో నిధుల కోసం ఎమ్మెల్యేల పట్టు అంటూ చూస్తున్నాం. ఆ ఒక్కటి అడగొద్దు అంటూ సర్కార్ సంకేతం అంటూ గమనించవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భట్టి సుదీర్ఘ ప్రజెంటేషన్ అంటూ చూస్తున్నాం. పథకాల్లో కోతలపై ప్రజలు కోపంతో ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయం వేస్తుంది అంటూ పార్టీ పెద్దల తీరుపై మండిపడ్డ శాసనసభ్యులు అంటూ మనం గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ఒకసారి మనం గమనించవచ్చు. అంటే సర్పంచ్ల ఏకగ్రీవ బాధ్యత ఎమ్మెల్యేలదే అంటూ వ్యాఖ్యలు చేసిండ్రు. ఇక్కడ గమనించినట్లయితే రాజకీయ వ్యూహరచన సమావేశం రాష్ట్ర ఆర్థిక స్థితిపై అవగాహన కార్యక్రమంగా మారింది. స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేద్దామని పెట్టుకున్న పార్టీ భేటీ ఆవేదన సభగా ముగిసింది. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన సిఎల్పి భేటీకి ఫిరాయింపు నేతలు హాజరు కాకపోగా 8 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే దానికి సంబంధించి మనం
దాని చర్చ ఎటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరిగింది, ఎమ్మెల్యేలకు ఎటువంటి సమాధానం వచ్చింది, ఎటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు సమీక్షించుకున్నారు, చర్చించుకున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇంకోవైపు చూసుకుంటే కాంగ్రెస్ ద్వంద్వ నీతి అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. కుల లెక్కలు 2 నాలుకలు అంటూ మనం హెడ్లైన్ గమనిస్తున్నాం. సో నాడు 1.13% తేడా తప్పే, నేడు 3.1% ఉన్నా కూడా ఒప్పేనట అంటూ మనం గమనించవచ్చు. ద్వంద్వ వైఖరి ఎట్లా ఉందనేది 2011లో సామాజిక ఆర్థిక కులగణన, కులాలు ఉపకులాలు గోత్రనామాల ఆధారంగా దేశవ్యాప్తంగా లెక్కల సేకరణ అంటూ చూస్తున్నాం. 1.13% డేటా తేడాను సాకుగా చూపి నివేదిక వెల్లడించని నాటి యూపీఏ ప్రభుత్వం అంటూ మనం వార్తని గమనించవచ్చు. మరి నాడు ఎట్లా వ్యవహరించింది? నేడు 3.1% ప్రజల్ని సర్వే చేయని రాష్ట్ర సర్కార్, పైగా 96.9% డేటా శాస్త్రీయమంటూ వాదన, సామాజికవేత్తలు కుల సంఘాల ఆగ్రహం, 100% లెక్కలు తీయాల్సిందేనంటూ డిమాండ్ అంటూ మనం వార్తని గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తుందంటే తమకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది. సో ఒకవైపు మరి లక్షల ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా వెనక్కు తగిన అంటే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి, అన్యాయంగానే వ్యవహరించడానికి ముందుకు పోతున్న పరిస్థితి మనం చాలా క్లియర్గా గమనిస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే కులగణనలో కాంగ్రెస్ కుట్ర అంటూ అశాస్త్రీయ సర్వే ఎంత మాత్రమూ చెల్లదు అంటూ వక్లాభరణం కృష్ణమోహన్ చేసిన కమెంట్స్ మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఏం జరిగింది నిన్న మీటింగ్లో అనంటే రెవెన్యూ అక్రమాలపై అనిరుద్ రెడ్డి ఫిర్యాదు అంటూ మనం చూస్తున్నాం. సిఎల్పి భేటీకి ఫైళ్లు పట్టుకొని వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే, ఓ మంత్రి కబ్జాలపై డాక్యుమెంట్లోని సమాచారం, ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడిన దీపాదాస్ మున్షి. సో పటాన్ చెరు సీలింగ్ భూమి కబ్జాపై ఫిర్యాదు, రహస్య భేటీపై వివరణ ఇచ్చినట్టుగా సమాచారం అంటూ మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఏం జరుగుతుందంటే సచివాలయంలోకి నకిలీ ఉద్యోగులు అంటూ మన వార్త గమనించవచ్చు. కొంపెల్లి అంజయ్య అనే మరో నకిలీ ఉద్యోగి అరెస్ట్, తహసీల్దార్గా ఫేక్ ఐడి కార్డ్, కార్పై స్టిక్కర్, వారం రోజుల వ్యవధిలోనే 2వ ఘటన అంటూ మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ అంటూ చూస్తున్నాం. ఒక్కరోజే 15,752 మెగావాట్లుగా నమోదు. వేసవి ప్రారంభంలోనే పెరుగుతున్న ఎండలు, సో 32 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రత. ఈ నేపథ్యంలో విద్యుత్కు డిమాండ్ పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకోవైపు మరోవైపు చూసుకుంటే ఉరేసుకున్న గురుకుల విద్యార్థిని అంటూ మనం వార్త చూస్తున్నాం. బాలానగర్ పాఠశాలలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంకోవైపు జూన్ 1న ఎడ్సెట్ అంటూ చూస్తున్నాం. జూన్ 11 నుంచి పీసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఒక షెడ్యూల్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో ఇంకా మళ్ళీ ఒకసారి మిగతా వార్తలకు ఒకసారి వెళ్దాం. జనగణనలో కులగణన చేపట్టాలి అంటూ మనం ఇంకొక వార్త గమనిస్తున్నాం. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి అంటూ ఎంపీ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు అండ్ డిమాండ్ మనం చూస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టనున్న జనగణనలోనే కులగణన నిర్వహించాలంటూ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చట్టసభల్లో బీసీలకు 50% సీట్లను కేటాయించాలంటూ కూడా ఆయన కోరిండు. ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం ఆయన ఒక సెమినార్ నిర్వహించరు. ఆ సందర్భంగా ఆర్ కృష్ణయ్య ఇటువంటి కమెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు ప్రభుత్వ వ్యవహార శైలి మీద, కులగణనకు సంబంధించి బీసీ కులగణనపై. ఇంకోవైపు కులగణనపై కుయుక్తులు అంటూ మనం చూస్తున్నాం. అశాస్త్రీయ సర్వే ఎంత మాత్రమో జల్లదు, బీసీలపై కాంగ్రెస్ సర్కార్ పెనుకుట్ర అంటూ గమనించవచ్చు. స్థానిక సంస్థల్లో అగ్రవర్ణాలకు పెద్దపీట వేసేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు అంటూ మనం వార్తను గమనిస్తున్నాం. సుప్రీంకోర్టు నిబంధనలకు తిలోదకాలు, దురుద్దేశంతోనే బీసీల జనాభా తగ్గింపు అంటూ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే అంటే సర్వే గణాంకాలు వాస్తవ లెక్కలను ప్రతిబింబిస్తున్నాయా అంటూ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అంటే ప్రభుత్వం ఇటీవల ఇంటింటి సర్వే నివేదికను అసెంబ్లీలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 3.7 కోట్ల మంది కాగా వారిలో 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు తెలిపింది. అంటే అందులో స్థూలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల జనాభా లెక్కలను వివరించింది. అయితే ఆ గణాంకాలేవి కూడా వాస్తవ లెక్కలను ప్రతిబింబించట్లేదు, పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు బీసీల జనాభా శాతమే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 57.1%, NHFS 5 ప్రకారం 58.2% బీసీ జనాభా ఉంటుంది అని అంచనా. NSSO 2019-2021లో నిర్వహించిన 77-78 రౌండ్ సర్వే ప్రకారం 57% ఉంటుందని అంచనా వేసినాయి. కానీ ప్రస్తుతం
ప్రభుత్వం నివేదించిన గణాంకాలు మాత్రం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25% కావడం గమనార్హం. అందుకే సర్వే గణాంకాలు వాస్తవ లెక్కలను ప్రతిబింబించలేదు. ఒకటి బేసిక్ క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఎక్కడ చూసి ఎప్పుడైనా సరే ఆ జనాభా పెరుగుతా పోతూ ఉంటుంది, కానీ ఇక్కడ జనాభాను తగ్గించి చూపించడం వెనక కుట్ర దాగి ఉందనే విమర్శలు తీవ్రంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే బీసీలు అంటే రేవంత్కు అంత చులకన అంటూ మనకి ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్కు విలువ లేకపోతే పత్రాలు తగలబెట్టి బీసీలకు క్షమాపణ చెప్పాలి. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటూ రేవంత్ డ్రామా చేస్తున్నారు. కాంగ్రెస్కు బలమైన నాయకులు ఉన్న చోట బీసీ జనాభాను తగ్గించి చూపారు. బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడదామంటూ బీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇంకోవైపు ఈ నేపథ్యంలో అంటే నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కే అవకాశం ఉన్నదా అంటూ కూడా ఒక ప్రశ్న రేకెత్తుతున్న సందర్భంగా అనిపిస్తోంది. సో శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేసి ప్రామాణికమైన గణాంకాలను సేకరించి సహేతుకమైన వాదనలు వినిపిస్తే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఆ స్ఫూర్తి చూపట్లేదు. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది తప్ప విధులు నిధులు ఇవ్వనే లేదు. వాస్తవంగా డెడికేటెడ్ కమిషనే గణాంకాల సేకరణతో పాటు అధ్యయనం కూడా చేయాలి. కానీ ప్రభుత్వం ఇచ్చే గణాంకాలపై ఆధారపడి రిజర్వేషన్లు నిర్ణయించకూడదు. అది సుప్రీంకోర్టు ట్రిపుల్ మార్గదర్శకాలకు విరుద్ధం అంటూ చూస్తున్నాం. సో అట్లా స్థిరీకరించిన రిజర్వేషన్లు చెల్లబోవు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిని అమలు చేయబోయి బోల్తా పడింది. ఆ తర్వాత సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకు పోయింది. సో అంటే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని బట్టి చూస్తే మరి చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ దక్కే అవకాశం ఉన్న సందర్భం అయితే అంటే ఉండే ఛాన్సెస్ మాత్రం తక్కువగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చేసిందే సర్వే చెప్పిందే లెక్క అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ప్రామాణికత లేకుండా సర్కారు కులగణన, ఏ ఆధారం లేకుండా అనే సమాచారం సేకరణ, ప్రజలిచ్చిన సమాచారం నిజమా కాదా అనే వేరే డేటాతో పోల్చి చూసిన వారి లేరు అంటూ చూస్తున్నాం. ఇక్కడ మాదిగ ఉపకులాల పరిస్థితి ఇదే తీరు. సర్వే లెక్కలకు ప్రామాణికత ఏంటి అంటూ సామాజికవేత్తలు బీసీ నేతలు ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. సో మేము చేసిందే సర్వే చెప్పింది లెక్క అన్నట్టుగా ఉన్నది కులగణన మీద కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రజలు చెప్పింది నిజమా కాదని పరిశీలించడానికి ఎటువంటి ప్రామాణికతను పాటించకపోవడమే కాకుండా ఇతర డేటాతో కూడా పోల్చి చూడలేదు. అరకొరగా ఇష్టారాజ్యంగా సేకరించిన వివరాలనే క్రోడీకరించి లెక్క తేల్చినామని ప్రభుత్వం జబ్బలు జరుచుకుంటుంది. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వివరాలనే నివేదించి చేతులు దులుపుకుంది. కులగణన సర్వే డేటాకు ప్రామాణికత ఏంటి అని సామాజికవేత్తలు మేధావులు బీసీ కుల సంఘాల నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏం చెప్తున్నారు అని అంటే ఇట్లా చేయడం వల్ల సంక్లిష్టంగా ఎస్సీ ఉపకులాలు ఎంబీసీలు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తుంది అంటే డేటా ప్రైవసీ యాక్ట్ పేరిట గోప్యం అంటూ మనం చూస్తున్నాం. తులనాత్మక అధ్యయనం చేయకుండానే ప్రభుత్వం సర్వే నివేదికను వెల్లడించింది. పోనీ కులాలు ఉపకులాల వారీగా జనాభా లెక్కలను ప్రకటించిందా అంటే అది కూడా లేదు. స్థూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ వర్గాల గణాంకాలనే బయటపెట్టింది. డేటా ప్రైవసీ యాక్ట్ను ఉటంకిస్తూ వివరాలను గోప్యంగా ఉంచింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 3.70 కోట్లుంటే వాళ్ళలో 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదంటూ మిగతా 3.54 కోట్ల మంది వివరాలు సేకరించినట్టు నివేదించిండ్రు. సో ఇదంతా కూడా చూస్తుంటే డేటా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఇదే అనుమానాలకు తావిస్తుంది. ఇదే అభ్యంతరకరంగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనేక వర్గాల వారు సామాజికవేత్తలు మేధావులు అనేక బీసీ సంఘాలు కావచ్చు ఎస్సీ సంఘాలు కావచ్చు వీళ్ళంతా నాయకులు కావచ్చు అందరూ కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుంటే సో ఇంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో రీసర్వే కోరితే తప్పేంటి అని ఇంకొక వార్త చూస్తున్నాం. సో గణాంకాలు తప్పు అని రుజువు చేస్తాం, మాతో చర్చకు రండి. 30 లక్షల మంది బీసీలను తగ్గించారు. కుల గణన కాదు బీసీల హననం అంటూ బీఆర్ఎస్ నేతలు జోగురామన్న, పల్లె రవి, బడుగుల లింగయ్య, కిషోర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ గణాంకాలు తప్పని మేము రుజువు చేస్తాము, మాతో చర్చకు రండి అంటూ సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ సర్వే చేయాల్సిందే అంటూ బడుగుల లింగయ్య కమెంట్ చేసిండ్రు. సో చర్చకు రండి అంటూ పల్లె రవి కుమార్ కూడా అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ మెడలు వంచుదామంటూ కిషోర్ గౌడ్ చేసిన కమెంట్స్ మనం గమనించవచ్చు. సో ఇంకొక వైపు చూస్తే డెడికేటెడ్ కమిషన్కు సర్వే నివేదిక అంటూ మనం వార్త చూస్తున్నాం. రిజర్వేషన్ల స్థిరీకరణపై కసరత్తు త్వరలో వెల్లడించే అవకాశం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఎస్, అయితే ఒకవైపు పరిస్థితి ఇట్లా ఉంటే మరొక వైపు ఏం చేస్తుంది కాంగ్రెస్, ఎటువంటి వార్తలు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుందని మనం ఒకసారి గమనించినట్లయితే మనకి రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాము. సో
సో రెగ్యులర్గా ఏదో ఒకటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా తాము చెప్పిందే నిజం అనే విధంగా వ్యవహరిస్తున్న తీరు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒకసారి మనం గమనిద్దాం. సో బీసీ కులగణనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతూ ఉంటే వాళ్ళ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి ఏం చేసింది అని అంటే బీసీలు బల అంటూ వేసుకుంది. అంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం, పంచాయతీ ఎంపీటీసీలో 33%, జడ్పీటీసీలో 38.4%. ఈ పూర్తి ఒక డేటా అంటే డీటెయిల్డ్గా 42% అమలైతే మరింత పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం. అంటే ఆవేశపడి తొందరపడి ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఏదైతే కనిపిస్తాయో అదేదో జరిగిపోయినట్టుగా అమలు జరిగిపోయినట్టుగా అత్యుత్సాహంతో వార్తలు ప్రచురించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం చేసిందనంటే నిన్న జరిగిన మీటింగ్కు సంబంధించి అప్డేట్ ఇచ్చిన సందర్భంలో ఎటువంటి కమెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయని మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు ఏం పడవకు చిల్లు పడితే అందరం కూడా మునుగుతామని చెప్పి అక్కడ హెడ్లైన్ అయితే పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఏం రాస్తున్నానంటే పార్టీ లైన్ దాటొద్దు, ఐక్యంగా ఉంటేనే బలము, ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకము, ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి అంటూ సరే మాట్లాడుకున్నారు. సరిపోయింది, అది బాగుంది. నిధుల కొరత ఉన్నా చాలా సాధించామంట, ఇదొక అబద్ధం. చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం, ఇది అత్యంత పెద్ద అబద్ధం. సో అంటే ప్రజలకి ఏం చేసిండ్రు అని అంటే ఏం చేయలేదనే కదా ప్రజలంతా ఆందోళన చేస్తుంది, నిరసనలు చేస్తున్నది, రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కనీసం ప్రజాప్రతినిధులు కనీసం గ్రామాల్లో ప్రజలు ఎదురు తిరగలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి. ఏం చేయలేదు కానీ చేసింది చెప్పుకోలేకపోతున్నాం అని అంటే వాళ్ళు ఏదో అద్భుతాలు చేసి సాధించినా కూడా ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం అంటూ అంటే అబద్ధాలు ప్రచారం చేయడం ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేసుకుంటుంది అనేది మనం గమనించవచ్చు. ఇంకొక వైపు వాళ్ళ అనుకూల పత్రిక వెలుగుకు సంబంధించి ఒక వార్తను మనం గమనించినట్లయితే ఇవాల్టి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 420 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దారుణమైన పరిస్థితి. ప్రతిరోజు పేపర్ తెరిస్తే ఎక్కడో చోట ఎవరో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న వార్తలు ఖచ్చితంగా మనం కనిపిస్తున్నామంటే రైతుల జీవన స్థితిగతులను అంత దారుణంగా పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రైతుకి ఏ విధంగా కూడా బతకడానికి భరోసా లేని దుర్భర స్థితిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులను నెట్టేసింది తెలంగాణలో. అది వాస్తవము. కానీ దానికి విరుద్ధంగా అంటే ఎటువంటి ప్రచారాలు చేసుకుంటారు అని అంటే ఊర్ల నుంచి టౌన్లకు రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ అంట, గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు. సో ఇదేదో అర్బనైజేషన్ శాతము అంటూ ఏదో లెక్కలు చెప్పుకునే ప్రయత్నం చేసిందంటే అంటే నిస్సిగ్గుగా ఉన్న విషయం ఒకటైతే వందల సంఖ్యలో రైతులే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. అంటే తమ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి వార్తలు ప్రచారం చేసుకోవడాన్ని దాన్ని ఎట్లా చూడాలి, ఏమనుకోవాలి అనేది ప్రజలే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ అబద్ధాలు మాట్లాడుకుంటా పోతే ఎట్లా పరిణామాలు ఉంటాయనేది ఆల్రెడీ ప్రజల నుంచి ఆ రియాక్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది. ఇంకోవైపు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. సమగ్ర కులగణన తప్పుల తడక, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మంత్రుల పచ్చి అబద్ధాలు వార్త చూస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచుకునేందుకు పాలకుల కుట్ర అంటూ మనం వార్తని గమనించాలి ఇక్కడ. సో పీపుల్ కమిటీ సమావేశంలో బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతల వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ సర్వే కమిటీకి మంత్రి చైర్మన్ అంటూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచడానికే ఇదంతా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కులగణనను శాస్త్రీయంగా చేపట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏం చెప్తున్నారు, పార్టీ పరంగా ప్రచారం చేసుకుంటుంది. ఏంటి ప్రధానంగానంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము అని అమలు చేస్తామని చెప్పి మాట చెప్పుకుంటుంది. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూస్తే దీనికి కూడా ఎటువంటి ప్రామాణికత ఉన్నది, నిజంగా అమలు చేసే అవకాశం ఎంతవరకు ఉంది అని అంటే బీసీ సంఘాలు కావచ్చు ఎవరైనా మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఏంది అని అంటే పార్టీ పరంగా 42% అనేది ఖచ్చితంగా డ్రామా అని మాత్రమే చెప్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే బీసీలను రాజకీయంగా అనగదొక్కేందుకే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 42% సీట్లు ఇస్తామంటూ రేవంత్ ప్రకటించారంటూ దుయ్యబట్టిండ్రు. సో ఓడిపోయే స్థానాల్లో బీసీలకు సీట్లు ఇచ్చారు అని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ అంటే పార్టీలో 42% రిజర్వేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడమేనా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక
ప్రభుత్వం చేస్తున్న అన్ని తప్పుడు పనులకు సంబంధించి ఒకే ఒక్క సమాధానం ప్రజలు ఇవ్వడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అనేక విధాలుగా అణిచివేస్తూ వస్తుంది. ఎక్కడ కూడా ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేయలేని పరిస్థితి, వ్యవస్థలను కూడా మొత్తం పని చేయకుండా ఆగమాగం చేసిన పరిస్థితి, ఎక్కడ పూర్తిగా ఒక పోలీసు రాజ్యం నడిపిస్తున్న పరిస్థితి. మేము చెప్పింది మాత్రమే వినాలి, మేము చెప్పినట్టే వ్యవహరించాలి, నిజంగా మేము ఇబ్బంది పెట్టినా కూడా మీకు బాధ అనిపిస్తే నోరు మూసుకొని ఉండాలన్న విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల నుంచి ఒకే ఒక స్పందన, ఒక సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. అదే స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నేపథ్యంలో కూడా బీసీ కులగణన నేపథ్యంలో కూడా అందరూ కూడా ఎవ్వరు అతీతం కాకుండా మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి ఇక్కడ కూడా వీళ్ళు బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఎక్కడ కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, సమస్యలు పరిష్కరించే వైపు కూడా మొగ్గు చూపట్లేదు, కనీసం సమయం కేటాయించట్లేదు, సమీక్షలు చేయట్లేదు, ప్రజల అవసరాలకు అనుగుణంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో వ్యవహరించని దుస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది చెప్పకనే చెప్పొచ్చు. ఇంకోవైపు చూస్తే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. యూజీసీ నిబంధనలు మార్చాలి అంటూ మాజీ మంత్రి ఓబీసీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మనం అక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే సర్వే నివేదికను సమీక్షించాల్సిందే అంటూ మనం చూస్తున్నాం. అప్పుడే ప్రభుత్వంతో చర్చలు, లేకుంటే చలో హైదరాబాద్ తప్పదు అంటూ బీసీ సంఘాలు మేధావుల హెచ్చరిక అంటూ మనం వార్తని గమనించవచ్చు. సో కులగణన నివేదికను ప్రభుత్వం పునః సమీక్షించి తప్పులను సరిదిద్దాల్సిందే అని అప్పుడే ప్రభుత్వంతో తాము చర్చిస్తామంటూ బీసీ సంఘాల నేతలు మేధావులు అల్టిమేటం జారీ చేసినారు. లేదంటే బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కులగణన నివేదిక మీద భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఇక మిగతా నేతలంతా కూడా ఒక మీట్ ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇట్లానే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాము. ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా సరే ఇప్పుడు జరిగిన తప్పులన్నిటిని కూడా పునఃసమీక్షించుకోవాలి, తప్పులను సరిదిద్ది ముందుకు వెళ్లాల్సిందే తప్ప ఇదే స్థితిలో వెళ్తే సహించే ప్రసక్తే లేదంటూ కూడా ఒక డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఏకకాలంలో రైతు భరోసా విడుదల చేయాలి అంటూ మనం ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. సర్పంచ్లకు తక్షణమే పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో తాత్సారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత ఏకకాలంలో రైతు భరోసా నిధులు ఖాతాలో జమ చేయాలంటూ, అట్లానే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేయాలంటూ డిమాండ్ చేసిండ్రు. సో ఈ నేపథ్యంలో పలువురు మాజీ సర్పంచ్లు ఎమ్మెల్సీ కవితను కలిసి తమ సమస్యలు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పెండింగ్ బిల్స్ విడుదల కాకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయనేది ఆమె దృష్టికి తీసుకొచ్చిండ్రు. సో కేసీఆర్ హయాంలో రైతు బంధు నిధులు టంగ్ మని రైతుల ఖాతాలో పడేవి, కానీ రేవంత్ రెడ్డి సర్కార్లో మాత్రం దశల వారీగా నామమాత్రపు నిధులు మాత్రమే విడుదల చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆమె విమర్శించిన పరిస్థితి కనిపిస్తోంది. సో అయితే వేసవికి ముందే ఇంకొక కీలకమైన అంశం, నీటి కోసం మళ్ళీ అరిగోస అంటూ కూడా వ్యాఖ్య చేసిన సందర్భం కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే వేసవికి ముందే గోదావరిని ఎడారి చేసిండ్రు అంటూ రేవంత్ సర్కార్ మీద ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సో కేసీఆర్ పై కక్షలో భాగంగా సజీవ జలధార వట్టిపోయేలా చేసిందంటూ కూడా విమర్శించిండ్రు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆమె ట్వీట్ చేసిండ్రు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరిని బీఆర్ఎస్ ప్రభుత్వం సజీవ జలధారగా మార్చిందని, మండే ఎండలో కూడా నిండు కుండను తలపించేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందంటే ఫిబ్రవరిలోనే గోదావరి వట్టిపోయి ఎడారిని తలపిస్తుంది. సో ఏప్రిల్ మేలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం మనం చూడొచ్చు. అయితే తలాపునే గోదావరి ఉన్నా కూడా గుక్కడు నీటి కోసం మళ్ళీ అరిగోస పడే రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీగా తెచ్చింది అంటూ విమర్శించను. ఎందుకంటే ఉద్యమ సమయంలో నిజంగా ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసినవి సాహిత్యము, అందులో పాటలు కీలకంగా. అప్పుడు పాడుకునేది తలాపున పారుతుంది గోదావరి మన చేను మన చిలక ఎడారి అని. సో మళ్ళీ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ప్రజలు సుభిక్షంగా ఉన్న తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఏడాది కాలంలోనే మళ్ళీ పాత పరిస్థితులే పునరావృతమయ్యే దారుణ పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చిందనే దానికి నిదర్శనమే మనం ఇటువంటి వార్తలు మనం గమనించవచ్చు. కాంగ్రెస్ హయాంలో ప్రజాప్రతినిధులు ఎట్లా
వ్యవహరిస్తారు అనే దానికి నిదర్శనంగా మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. భూదందాల బీర్ల ఐరయ్య అంటూ మనం వార్తను చూస్తున్నాం. సో అమాయక గిరిజనుల భూములపై కన్ను, పిఏ డ్రైవర్ పేరుతో అసైన్డ్ భూముల జీపీఏ అంటూ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామంటూ మాజీ పాలేరు మాజీ ఎమ్మెల్యే సునీత చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే జాతీయ హోదా సాధనలో విఫలమంటూ కూడా మనం ఇంకో వార్త చూస్తున్నాం. రేవంత్ ఢిల్లీకి 31 సార్లు వెళ్లినా ప్రయోజనం శూన్యం అంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. సో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా సాధించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమైనట్టుగా విమర్శించారు. సో పాలమూరు ఎత్తిపోతలకు కాంగ్రెస్ బీజేపీ శాపంలా మారని చెప్పేసి వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం సమాధానం ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ నేతలు దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సీఎం రేవంత్ ఏడాదిగా పాలమూరు ఎత్తిపోతలను పడావు పెట్టిండు అని చెప్పి కూడా విమర్శించిండు. ఢిల్లీకి 31 సార్లు పోయినా కూడా ఒక్కసారి కూడా పాలమూరు ఎత్తిపోతల గురించి కేంద్రాన్ని అడిగిన పాపాన పోలేదు అంటూ కూడా ఆయన మండిపడ్డారు. సో ఇప్పటికే 90% పూర్తయిన ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు, కాంగ్రెస్ ఒక ఎంపీని గెలిపించినందుకు బీజేపీ పాలమూరు ప్రజలకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ కూడా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరో వార్త చూస్తున్నాం. జీపీలను 4 గ్రేడ్లుగా విభజించాలంటూ మంత్రి సీతక్కకు టీపీఎస్ఏ వినతి అంటూ మనం వార్త చూస్తున్నాం. పంచాయతీలను 4 గ్రేడ్స్గా విభజించాలంటూ మంత్రి సీతక్కకు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేసిండ్రు. నేను ఆమెను కలిసిన నేపథ్యంలో వాళ్ళు విజ్ఞప్తి చేసిన సందర్భం కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలు ఒకసారి గమనించినట్లయితే సో రైతు గోసనే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం నీళ్లు ఇవ్వక ఆగం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. సూర్యాపేటలో ఎండుతున్న వేలాది ఎకరాలు. సో ఈ నేపథ్యంలో సర్కార్ తీరు మీద రైతుల మండిపాటు అంటూ మనం గమనించవచ్చు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలం ఇస్తాలాపురంలో నీళ్లు రాక వరి పొలం ఎండుతున్న ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే 3.94 లక్షల మందికి రైతు భరోసాల కోత అంటూ చూస్తున్నాం. గతంతో పోలిస్తే భారీగా తగ్గిన రైతుల సంఖ్య అంటూ వ్యవసాయ శాఖ వెల్లడించిన వార్త మనం గమనిస్తున్నాం. ఇంకోవైపు ఏంటంటే ఎటువంటి పరిస్థితి కల్పిస్తే రైతులంతా కూడా వ్యవసాయానికి దూరంగా వెళ్ళిపోతున్నారు అనేది ఒకసారి గమనిస్తే ఇటువంటి ఘటనలే, ఇటువంటి సందర్భాలే కనిపిస్తున్నాయి. యూరియా కోసం రైతుల తిప్పలు అంటూ మనం చూస్తున్నాం. సహకార సంఘాల దగ్గర క్యూ, నిల్వలు లేక అన్నదాతల ఇబ్బందులు అంటూ మనం వార్తని గమనించవచ్చు. సో నిన్న పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో సింగిల్ విండో దగ్గర యూరియా కోసం రైతులు క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ఇటువంటి వార్తలే కనిపిస్తున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్తో ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే సాగుకు ముంచుకొస్తున్న ముప్పు అంటూ మనకి ఇంకో ప్రధానంగా వార్త కనిపిస్తుంది. సో కృష్ణా జలాలను తరలించుకుపోతున్న ఏపీ, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన రేవంత్ సర్కార్, పాలమూరులో యాసంగి ప్రశ్నార్థకం అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. రైతాంగానికి అతి ముఖ్యమైన మహాత్మా గాంధీ కల్పకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంది. పరిస్థితి ఇట్లానే కొనసాగితే నెలాఖరు నాటికి ఎంజీకేఎల్ఐ కింద సాగిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు గత సోమవారం నాటికి శ్రీశైలం నీటి మట్టం 852 అడుగులుగా నమోదు కావడంతో విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా ఏపీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది అంటూ మనం వార్తని గమనించవచ్చు. సో కృష్ణా నది నుంచి ఎంజీకేఎల్ఐ పంపింగ్కు నీటిని అందించే కాలువలో నీళ్లు తగ్గిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎకరా ఎండిన ప్రభుత్వానిదే బాధ్యత అంటూ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఆంధ్ర ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల దోపిడీ జరుగుతుంది. సో ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఎంజీకేఎల్ఐకి కృష్ణా నీళ్లు అందడం కష్టతరంగా మారుతుంది. కేఎల్ఐ కింద ఎకరా ఎండినా కూడా రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి అంటూ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక వైపు చూస్తే నర్సిరెడ్డిగూడ ముంపు బాధితుల ఆందోళన అంటూ చూస్తున్నాం. పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ ఆందోళన చేసిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అన్యాయంగా వ్యవహరించడం మాత్రమే ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మల్కపేట కాలువ పారేది ఎప్పుడు అంటూ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో నీళ్లు లేక కళ్ళదప్పిన మైసమ్మ చెరువు అంటూ చూస్తున్నాం. ఇప్పటికే 100 ఎకరాల్లో ఎండిన పంటలు బోర్లు వేసినా కూడా దక్కని ఫలితం. సో ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట రైతులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే యాసంగి ఎండుడేనా అంటూ మనకి కనిపిస్తుంది వార్త.
మాదేపూర్ సమీపంలో నెర్రెల బారిన ఎర్ర చెరువు. అంటే ఎంత దారుణంగా తయారైంది పరిస్థితి అనేది ఈ ఫోటోగ్రాఫ్ చూస్తే మనకి అర్థమవుతుంది. పడిపోతున్న భూగర్భ జలాలు అంటూ చూస్తున్నాం. ఎండిన మానేరు, చలివాగు, వరి మొదట్లోనే రైతన్న వెతలు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. నీళ్ల కోసం కాళేశ్వరాన్ని గుర్తు చేస్తున్న అన్నదాతలు అంటూ ప్రధానంగా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే ఎక్కడ చూసినా కూడా రైతులకి ఆందోళనలు, నిరసనలు తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం ఇంకొక వార్త ఇక్కడ గమనించినట్లయితే పత్తి కొనుగోలు చేపట్టాలని రోడ్డెక్కిన రైతులు అంటూ మనం చూస్తున్నాం. పత్తి కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట వరలక్ష్మి జిన్నింగ్ మిల్ దగ్గర చెన్నూరు మంచిర్యాల ప్రధాన రహదారి మీద రైతులు ధర్నాకు దిగిండ్రు. సుమారు గంట పాటు వాహనాల రాకపోకలు నిలిపేసిండ్రు. మార్కెట్ కార్యదర్శి రామాంజనేయులు, సిపిఓ అక్కడికి చేరుకుని పత్తి కొనుగోలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిండ్రు. సో ఆందోళన చేస్తున్న ఫోటోగ్రాఫ్ మనం ఇక్కడ గమనించవచ్చు. వెహికల్స్ అడ్డుగా పెట్టి రహదారి మీద ధర్నా చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఇంకోవైపు హైవే అథారిటీ కార్యాలయం ముట్టడి అంటూ మనం వార్త చూస్తున్నాం. భారత్ మాల హైవేలో పోతున్న భూములకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్వాసితులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారుల కార్యాలయాన్ని ముట్టడించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గూడబల్లూరు నుంచి మొదలుకొని లాల్కోట చౌరస్తా మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి భూ నిర్వాసితులు తరలి వెళ్లి ఆందోళన చేపట్టిండ్రు. సో ఈ సందర్భంగా 6 ఏళ్ల కిందట 19 గ్రామాల నుంచి 3,000 మంది భూమి సేకరించి రూపాయి కూడా ఇవ్వలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే 10 ఏళ్లలో లేని నీటి కరువు ఇప్పుడు ఎలా అంటూ మనకి ప్రధానంగా క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎక్కడ చూసినా కూడా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ప్రశ్న తలెత్తుంది. సో నీటి కరువు 10 ఏళ్లలో లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చిందని. కాలువలు ఉన్నా కూడా నీళ్ళు ఇవ్వని అధికారులు, 1000 ఫీట్లు వేసిన చుక్క నీరు రాదే అంటూ గ్రామాల్లో చక్కర్లు కొడుతున్న బోరు బండ్లు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఒకే ప్రశ్న తలెత్తుతోంది. సో 10 ఏళ్లలో లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వస్తుంది, 10 ఏళ్లలోని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఇక అనేక అంశాలకు సంబంధించి కావచ్చు, ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలు తలెత్తుతున్నాయి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ప్రజలు రేజ్ చేసిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది.